హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నారీ న్యాయ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమం మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు। వివిధ రకాల కేసులను పరిష్కరించడానికి సంబంధించిన అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశలో వెళ్లాలని సూచించారు। ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ శారద మహిళల సమస్యలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల గురించి నేరుగా పిటిషనర్ల నుంచి ఆర్టీలు స్వీకరించిన ఫిర్యాదులను వివిధ పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా వెరిఫై చేసి రిపోర్టులు రేపు మహిళా కమిషన్ కు తెలియజేస్తామని అధికారులు ఆదేశాలు ఇచ్చారు। కావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది। పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము। నారీ న్యాయ్ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి, ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము। హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది। కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది। కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి, తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది। మీ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది। ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుకుంది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను। డీవీసీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ 90% ఇక్కడికి వచ్చినటువంటి కేసెస్ మైనారిటీ ఉమెన్కి సంబంధించినటువంటి కేసెస్ ఉన్నాయి। అంటే ముందుగా భార్య పిల్లలు ఉండగా వాళ్లకు ఎలాంటి డివోర్స్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకుండా, ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వకుండా వాళ్ళతో కలిసి ఉంటారా కలిసి ఉండరా, మళ్ళీ రెండో పెళ్ళికి వెళ్ళడం మూడో పెళ్ళికి వెళ్ళడం అనేటువంటి అంశంతో పాటుగా సౌదీ లేదా ఇంకెక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడం, కొంతకాలం వాళ్ళతో కలిసి ఉండడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కనీసం తీసుకెళ్లారనేటువంటి క్లారిటీ ఇవ్వకుండా కొంతమంది అయితే మళ్ళీ ఇంకో పెళ్ళికి కూడా అక్కడ వెళ్ళడం లాంటి కేసెస్, ఇక్కడికి వచ్చిన కేసెస్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సఖీ సెంటర్కి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐ కేసెస్